మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విజయనగరం జిల్లా కేంద్రంలోని గోకపేటలో ఇంటి గోడ కూలి అంటే ఈ 3 రోజుల పాటు కురిసిన వర్షానికి ఇంటి గోడలు అయితే కూలి ఒక మహిళ అయితే చనిపోయింది. ఆ మహిళ బంధువులు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఏంటి పరిస్థితి ఏంటన్నది ఆవిడని అడిగి తెలుసుకుందాము. రండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. చనిపోయిన ఆవిడ ఎవరు? మీకు మా అమ్మగారు. మీ అమ్మగారు. మా అమ్మగారు అంటే అంటే మీ 3 రోజులు కురిసిన వర్షంకి ఇల్లు నానిపోయి గోడలు కూలిపోయా? కరెక్ట్ అదే మాట. వర్షానికి 3 రోజులు వర్షం రావడం వల్ల 4 రోజులు 3 రోజులు కాదు 4-5 రోజుల కానించి వర్షం పడుతుంది. ఆ పడడం వల్ల గోడలు నానిపోయాయి. అది చాలా పాత ఇల్లు, పురాణ ఇల్లు. ఆ పురాణ ఇల్లు నానిపోవడం వల్ల ఆ పక్క గోడ, మా ఇల్లు పక్క గోడ మా అమ్మగారి మీద పడిపోయింది. బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళింది ఉదయం 4 గంటల టైం అప్పుడు గోడ పడిపోయింది. గోడ పడడం వల్ల మా అమ్మగారు ఏంటనుకున్నాం, బజార్కి గట్రా వెళ్తారు, బయటికి వెళ్తారు. 4 గంటలకి బజార్ తెరవరు, కానీ వాకింగ్ గట్రా వెళ్తుంది కదా, ఏదైనా చేయడానికి వెళ్తుంది మేము అనుకున్నాం. 4 గంటల టైం అప్పుడు బయటికి వెళ్తారు. ఎవరు కూడా గమనించలేదు. మేము గమనించలేదు. మీద గోడలు తెలియదు అస్సలు తెలీదు. ఆ గోడ లోపల మా అమ్మగారు ఉన్నారు. అయితే ఆ పక్కింట ఇల్లు కూలిపోయిన ఆవిడ వచ్చి గోడలు పడిపోయాయి కదా, రోడ్డుకి అడ్డుగా ఉంది కదా, ఈ మనుని తీయించుదామని కూలోళ్ళు పెట్టించింది. కూలోళ్ళు పెట్టించే లోపల ఆ సగం మను తీశారు. సగం మను తీసినప్పటికి లోపల నుంచి చెయ్య బయటికి కనిపించింది. వాళ్ళేమి ఓనరమ్మ గారికి ఫోన్ చేశారు. ఇలాగా మీరు మట్టి తవ్వమన్నారు కదా, లో నుంచి చెయ్యి కనిపిస్తుంది, ఆ చెయ్యి ఎవరితో తెలీదు అంటేటికి సరే ఇంకో ఆ చెయ్యి ఎవరు తెలియదు కాబట్టి ముఖం తెలియదు కాబట్టి ఇంకా సగం మట్టి తీశారు. మట్టి తీయడం వల్ల అది మా అమ్మగారని గుర్తించి అప్పుడు మా అమ్మగారని తెలిసింది. గోడలు ఆడడం వల్ల, వర్షం పడడం వల్ల ఆ ప్రమాదంలో మా అమ్మ చిక్కోడిపోయింది. అందరూ కలిసే ఉంటారమ్మా? ఎంతమంది సంతానం? ముగ్గురం అండి. ముగ్గురం అయితే పెద్ద పాప ఎస్కాట్లో ఉంది, ఆమెకి మ్యారేజ్ అయిపోయింది. ఆవిడ డ్యూటీ చేస్తుంది, నేను టైలరింగ్ చేస్తాను. ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు సేవ చేస్తారు, ఏసఐ బాత్ చేస్తారు. మరి మేము అంతగా గమనించలేదు, ధ్యాన మట్టిలో ఉందని మేము గమనించలేదు. కలిసే ఉంటారు. నేను మా అత్తవారి ఇంటికాడ ఉంటాను, మా అక్క అత్తవారి ఇంటికాడ ఉంటారు, మా తమ్ముడు మా అమ్మగారు ఒక ఇంట్లో ఉంటారు. అలా వేరే వేరేగా మ్యారేజ్లు అయిపోయాయి కాబట్టి వేరే వేరేగా ఉంటున్నాము. అంతేనమ్మా. అంటే ముంతా తుఫాన్ ప్రభావంతో అధికారులు కొంతమేర ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించినా ఎక్కడో దిక్కిన అంటే రైతులు గాని ఇలా పురాతన ఇల్లులు కూలిపోయి కూడా ఎక్కడో దిక్కిన ప్రమాదాలు అయితే చోటు చేసుకున్న సంఘటనలు అయితే నమోదవుతున్నాయి. అయితే మనం విజయనగరం జిల్లా కేంద్రంలోని గోకపేటలో ఉన్నాము. ఇక్కడ గోకపేటలో ఒక మహిళ సన్యాసమ్మ, 80 సంవత్సరాలు ఆ మహిళకి. అయితే తెల్లవారుజామున 4 గంటలకి ఇక్కడ బట్టలు ఆరబెట్టడానికి ఆవిడ ఈ ప్రదేశానికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్లో చూపిస్తున్న విధంగా అయితే ఇక్కడైతే బట్టలు ఆరబెట్టుకున్న క్రమంలో ఈ పక్కనే పురాతన ఇల్లు ఒకటి ఉంది, పాత ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇల్లు గోడలు అంటే తుఫాను 4 రోజుల నుంచి పడుతున్న ఆ ముందు నుంచి కూడా వాన పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు పరిస్థితిని అయితే గమనిస్తే ఇది పురాతన ఇల్లు. అంటే ఇది గత వారం రోజులుగా కురుస్తున్న వానకైతే ఈ మట్టి గోడలు ఫుల్లుగా నానిపోయి ఉన్నాయి. అయితే ఆ ముసలామి కూడా అంటే 80 సంవత్సరాల సన్యాసమ్మ ఆవిడ కూడా ఇవేమి గమనించుకుంటే తెల్లవారుజామున 4 గంటలకి ఆవిడ బయటకు వచ్చి బట్టలు ఆరబెట్టవలసిన పరిస్థితి ఏంటో మనకి అర్థం కాని ప్రశ్న. అయితే ఇక్కడైతే ఈ గోడలు గమనించలేదు, ఎవరు కూడా ఆవిడని గమనించలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఎవరైతే మహిళ ఉన్నారో ఆవిడ కొడుకుతో పాటు ఉంటున్నారు. కొడుకు కూడా కొంచెం అమాయకులు అని చెప్తున్నారు స్థానికులు. అంతే కూడా ఇద్దరు కూతురు కుమార్తెలు, వాళ్ళేమో ఒకరేమో ఎస్కోట్లో ఉంటారు, ఒకరేమో విజయనగరంలోనే ఉంటారు. ఈవిడ కూడా బాగా వృద్ధురాలు, 80 సంవత్సరాలు అంటే వృద్ధురాలు. ఆవిడ కూడా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉంటారు. కానీ ఎందుకు వెళ్ళారో అక్కడికి అనేది కూడా కూతుర్లు కూడా చాలా బాధపడుతున్నారు, చాలా రోధిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఏదైనా సరే ఇక్కడ విషాద సంఘటన చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఈ సంఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు పోలీసులు అని చెప్పొచ్చు.